ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎంపీ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. మీ పార్టీలో కూడా తిట్టేటోళ్ళు ఎక్కువ మంది అవుతుండ్రు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ సభలలో కేసీఆర్ని కేటీఆర్ని బూతులు తిడుతూనే ఉన్నారు కదా. బూతులు తిట్టట్లేదు, కరెక్ట్ గా పాయింట్ మీద మాట్లాడుతున్నాడు. మన ఇండియా మొత్తంలో ప్రాంతీయ పార్టీలలో ఇన్ని డబ్బులున్న పార్టీ ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ. పోటీ పడి దోసుకున్నారు అంటే మేమే వెనక పడిపోతాము, మళ్ళీ రేపు మా భవిష్యత్తు ఉండదని. మరి ఎందుకు సాక్ష్యాలు ముందలు పెట్టలేకపోతున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి గారు 100 గ్యారంటీలు ఇదొక గ్యారంటీ, చెల్లపల్లి జిల్లా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. మరొక ఇటుకాన్ని వేసిండ్రా? కాళేశ్వరం కట్టిండ్రు, సెక్రటరియట్ కట్టిండ్రు, సార్ ప్రతి ఒక్క జిల్లాకి మెడికల్ కాలేజీలు కట్టిండ్రు. మీరేం చేసిండ్రు? 1,50,000 కోట్లు అప్పు చేసిండ్రు. లెక్కేసి చెప్తున్నా, అన్ని కలిపితే మాక్సిమం అయ్యర్ సైడ్ వీళ్ళు దోసుకున్నాయి కలుపుకొని, అందులో కూడా కమిషన్లు తీసుకునే కలుపుకుంటే కూడా 50,000 కోట్లకు 700 కోట్లు పెట్టుబడి వచ్చినాయి. అమర్ రాజా కంపెనీ లాంటివి, జాగ్వర్ కంపెనీ లాంటివి అని చెప్పేసి కళ్ళ ముందర చూపిస్తున్నారు. మీరు 200 కోట్లు పెట్టి అందాల బామ్మల ఫోటోలు పెట్టి మీరు చేసింది ఏంది? ఆయన గద్దర్ అవార్డులు అని చెప్పేసి అన్నారు. ఒక్క దగ్గర గద్దర్ ఫోటో కనిపించిందా? గద్దర్ గురించి మాట్లాడిందా? గద్దర్ చనిపోతుంటే కూడా వచ్చి పలకరించిన పాపాన ఓలే. జై తెలంగాణ కూడా అనలేని ఈ ముఖ్యమంత్రిని కవిత గారు కూడా మొన్న విమర్శించారు. జై తెలంగాణ ఎందుకన్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అన్నది 2014లో 2009లో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు అసెంబ్లీలో మాట్లాడింది చూడండి. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎంపీ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే రామరెడ్డి అన్న. నమస్తే రాజు. రామరెడ్డి అన్న, ఏందని ఈ మధ్య కేసీఆర్ కేటీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత కక్ష పెంచుకుంది? ఎందుకు ఇంత రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు? మొన్న హరీష్ రావుకి ఇచ్చిండ్రు, నిన్న కేసీఆర్కి ఇచ్చిండ్రు, నిన్న కేటీఆర్కి ఇచ్చిండ్రు. ఒక దానిపైన పదే పదే పిలవడాన్ని కక్ష సాధింపు చర్య అనుకోవచ్చా, లేకపోతే ప్రతీకార చర్య అనుకోవచ్చా, లేకపోతే కేసీఆర్ కేటీఆర్లకు భయపడుతున్నారా? రాజు, పిలవకుండా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళలాగా బంధించి చెప్పు చేతులలో పెట్టుకొని అధికారులతో పనిచేయించుకోదు మా కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ ఓకే, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. ఏదన్నా కంప్లైంట్ వస్తే కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మనం చిన్న చిన్న కేసులే చూస్తే 1-2 సార్లు పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆ పార్టీని పిలుస్తారు, ఈ పార్టీని పిలుస్తారు. మనం ఎన్నో కేసులు చూసాం. మరి వాస్తవంగా ఇలా 55 కోట్లు మరి ఆ రేజింగ్ కంపెనీకి ఇచ్చి తర్వాత వాళ్ళ గ్రీన్ కోడ్ ద్వారా వీళ్ళకి దాదాపు 49 కోట్లు వాళ్ళ పార్టీకి తీసుకున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఓన్లీ రూటింగ్ చేయడానికే ఆ డబ్బులు 55 కోట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి గ్రీన్ కో నుంచి మళ్ళా టిఆర్ఎస్ పార్టీకి 49 కోట్లు వచ్చినమాట వాస్తవమా కాదా? మరి అసుంటప్పుడు నిన్న ఏం చెప్తున్నాడు కేటీఆర్? ముఖ్యమంత్రిని పట్టుకొని పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మేము అనలేకనా, వీళ్ళని అవలగన్లు అంటాము, లంగలు అంటాము, దొంగలు అంటాము, 10 ఏళ్ళు దోసుక తిన్నారు ఈ రాష్ట్రాన్ని అంటాము, కానీ మేము అనట్లేదు. వాళ్ళకు సంస్కారం లేకుండా వచ్చి, కానీ మా కాంగ్రెస్ పార్టీలో అట్లా ఎవ్వరు కూడా అట్లాంటి బ్యాడ్ వర్డ్స్ వాడొద్దు అనేది మా పార్టీ సిద్ధాంతం. ఏదన్నా ఉంటే న్యాయంగా పోరాటం చేయమంటారు. మీ పార్టీలో కూడా తిట్టేటోళ్ళు ఎక్కువ మంది అవుతుండ్రు. తర్వాత కేసీఆర్ని కూడా ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారే అన్నా సరే, మీ పార్టీ నాయకులు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ సభలలో కేసీఆర్ని కేటీఆర్ని బూతులు తిడుతూనే ఉన్నారు కదా. బూతులు తిట్టట్లేదు, కరెక్ట్ గా పాయింట్ మీద మాట్లాడుతున్నాడు. మా ముఖ్యమంత్రి గారు ఏ సబ్జెక్ట్ అయితే ఈ రాష్ట్రాన్ని ఇంత దోసుక తిన్నారనేది మేము అధికారంలోకి వచ్చినాకనే ఒక్కొక్కటి చూస్తే తెలుస్తున్నది. ఇవాళ వాస్తవంగా మీరు ఒక్కసారి చూడండి. ఇవాళ 40-50 ఏళ్ల సంధి ఉన్న పార్టీల కంటే మన ఇండియా మొత్తంలో ప్రాంతీయ పార్టీలలో ఇన్ని డబ్బులున్న పార్టీ ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ. పార్టీకి అఫీషియల్ గానే ఇట్లా ప్రభుత్వ డబ్బులు దోసుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మరి
అఫీషియల్ గా ఇంత దోసుకుంటే అన్అఫీషియల్ గా వీళ్ళ కుటుంబం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత, ఈ 5 కలిసి పోటీ పడి దోసుకున్నారు. అంటే మేమేడ వెనక పడిపోతామో, మళ్ళా రేపు మా భవిష్యత్తు ఉండదనో, ఈ రాష్ట్రాన్ని దోసుకున్న దాంట్లో పోటీ పడి దోసుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబం. మరి ఎందుకు సాక్ష్యాలు ముందలు పెట్టలేకపోతున్నారు? ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? 18 నెలలుగా మీరు చేసింది ఏంది? రేవంత్ రెడ్డి గారు 100 గ్యారంటీలు, ఇది ఒక గ్యారంటీ, చెల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. మరి ఒక ఇటుకాన్ని వేసిరా? ఇప్పుడు కాదు రాజు, ఈ రకంగా దోసుకున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం అన్న కూలేశ్వరం అయిపోయింది అది. ఇంకా ఏ పని చేసిరు చెప్పు? ఈ రాష్ట్రంలో వాళ్ళు చెప్పుకోవడానికి ఒక సెక్రటరియటో 4 కలెక్టర్ ఆఫీసులో అన్ని జిల్లాలకు కట్టినా ఒక మాక్సిమం అయితే ఒక 20-30 వేల కోట్లు అవుతుంది. 7.5 లక్షల కోట్లు ఎవరి సొత్తని తిన్నారు వీళ్ళు? అని మీరు ఎంత అప్పు చేసిండ్రో తెలుసు? మీ ప్రభుత్వం వచ్చినాక ఎంత అప్పు చేసిండ్రో తెలుసా? మేము ఆ అప్పులు కట్టడానికి చేస్తున్నారు. ఇప్పుడు అప్పులు తప్పదు కదా. యాక్చువల్ గా ఎవడు ఏమన్నాడు? 5 లక్షల కోట్లని వాళ్ళు చెప్తున్నారు, మీరు 7 లక్షల కోట్లని మీరు అంటున్నారు కదా. వాళ్ళు కాళేశ్వరం కట్టిండ్రు, సెక్రటరియట్ కట్టిండ్రు సార్, ప్రతి ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజ్ లో కట్టిండ్రు, తర్వాత ఆఫీస్ లో కట్టిండ్రు. మీరేం చేసిన 1,50,000 కోట్లు అప్పు చేసిండ్రు? మేము చెప్తున్నాం కదా, అన్ని లెక్కేసినా, నేను లెక్కేసి చెప్తున్నా. అన్ని కలిపితే మాక్సిమం అయ్యర్ సైడ్ వీళ్ళు దోసుకున్నాయి కలుపుకొని, అందులో కూడా కమిషన్లు తీసుకునే కలుపుకుంటే కూడా 50,000 కోట్లకు ఎక్కువ లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు బిల్డింగ్లకు లెక్కేసుకుంటే అది లెక్కేసుకున్నా, ఏం లెక్కేసుకున్నా. అందుకనే నేనేమంటున్నా అంటే, ఈ రాష్ట్రంలో ఇంత దోపిడీ ప్రపంచంలో ఏ రాష్ట్రం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దోపిడీ చేసిన ముఖ్యమంత్రి లేడు. వాడు పిచ్చోన్లాగా అవులగాడో లేకపోతే ఇంకో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ పిచ్చులు లేచి మాట్లాడుతున్నాడు. అందరూ నిన్న మొన్న పాపం జైలుకు పోతాడేమని నిన్న పొద్దునున్న సింపతి సాయంత్రం కల్లా లేదు. అంటే అడికి పోయి వచ్చినాక ఆయన స్టేషన్ ఆగట్లేదు, అంత ఉచ్చిలుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన వాళ్ళని అనలేకనా దోసుకున్నప్పుడు కానీ ఇది కానీ అది కానీ ఎన్ని బూతులన్నా తిట్టవచ్చు కదా, కానీ మాకు తిట్టాలని కాదు. వాళ్ళు ఒక్కటంటే మేము 100 అంటాం, కానీ అది సంస్కారం కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ. ఎప్పుడైనా నువ్వు ఒక్కటి గుర్తుంచుకోరాదు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే 100 మంది చూస్తూనే ఉంటారు. ఆ తప్పును ఎంబటే చెయ్యొద్దని చెప్తారు. వీళ్ళకు వాళ్ళ సొంత జాగీర్ లాగా, వాళ్ళ అయ్యమ్మ సంపాదించిన ఆస్తి లాగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారు తప్ప వాళ్ళు ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదు. కేటీఆర్ నేను ఇదివరకు పార్టీ పరంగా ఎన్నోసార్లు జైలుకు పోయినా, లేకపోతే ఇంకేదో అన్నాడు. ఏ ఒక్కరోజు జైలుకు పోయినా వచ్చి ఆడ ముంతలు అడిగేటోడు వచ్చి అదేమంటారు భాష అమెరికాలో వంట సామాన్లు అడిగేటోడు వచ్చి ఈడ ఎమ్మెల్యే అయ్యిండు. అంతకంటే ముందు ఏముండే ఆయనకి? ఇవాళ ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఎంత ఫకర్ తోటి మాట్లాడుతున్నాడు, ఎంత నీలుక్కుంటా మాట్లాడుతున్నాడు. అది అవసరమా? నువ్వు ఒక 10 ఏళ్ళు మంత్రి చేసినోడు, నీ అయ్య ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, అలాంటి కుటుంబము బజార్లో గిట్ట లేబర్ పని చేసేటోళ్ళు కూడా అంత బూతులు తిట్టుకోని పరిస్థితిలో ఆయన మాట్లాడుతున్నాడు. బూతులు తిడతలేడంట, ఆయన విమర్శిస్తుండంట. ఇప్పుడు ఆయన సరే కారీ రేజింగ్ అయ్యింది, దాదాపుగా ఎంత 50 కోట్లు ఏదో అంటున్నారు కదా, దానికి సంబంధించి 700 కోట్లు పెట్టుబడి వచ్చినాయి. అమర్ రాజా కంపెనీ లాంటివి, జాగ్వర్ కంపెనీ లాంటివి అని చెప్పేసి కళ్ళ ముందర చూపిస్తున్నారు. మీరు 200 కోట్లు పెట్టి అందాల బామ్మల ఫోటోలు పెట్టి మీరు చేసింది ఏంది? సో దీంట్లో ఆయన తిట్టాలా లేదా? ఆయన గద్దర్ అవార్డులు అని చెప్పేసి అన్నారు. ఒక్క దగ్గరన్నా గద్దర్ ఫోటో కనిపించిందా? గద్దర్ గురించి మాట్లాడిందా? జై తెలంగాణ కూడా అనలేని ఈ ముఖ్యమంత్రిని ఇంకా ఆయన మాట్లాడడం అనేది జరిగింది. నేను మాట్లాడద్దు, సో దానికి నేను తిట్టాలా వద్దా అని చెప్పేసి అంటున్నా. ఆయన నేను గద్దర్ అవార్డు పెట్టి ఆయన పేరు మీద అవార్డు పెడితేనే వీళ్ళు కుల్లి సస్తున్నారు. గద్దర్ చనిపోతుంటే కూడా వచ్చి పలకరించిన పాపాన వాళ్ళే. ఆ రోజు మాకు ఏ అధికారం లేకున్నా మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి 2 రోజులు ముంగట నిలబడి మొత్తం సావు అయిపోయే వరకు కూడా దగ్గరుండి చేసిండు. ఆ రోజు మేము ఎప్పుడైనా మాకు ఇలా మా పార్టీలో చూడు, దాదాపు ఎంతమంది 4 మంత్రులు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చిండ్రు. వాళ్ళు ఒక్కరికి కూడా 8 రోజులు ఉన్నాయి, ఒక లేడీకి కూడా మంత్రి పదవి 8 రోజులు ఉన్నాయి. అలాంటిది మేము చేస్తుంటే వాళ్ళు కుమిలి సస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళు మీది మాటకు మీలాంటి వాళ్ళకి మరి ఎందుకు చెప్తుర్రా ఈ ఫోటో లేదనేది
అవార్డే గద్దర్ అవార్డు పేరు మీద ఇస్తుంటే ఫోటో ఆయన ముఖ్యమా? గద్దర్ అవార్డు రేవంత్ రెడ్డి లైవ్ జై తెలంగాణ అన్నారు. రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ అన్నది ఫస్ట్ 2014లో 2009లో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు అసెంబ్లీలో మాట్లాడింది చూడండి. ఓకే. పూర్తిగా తెలంగాణకు సపోర్ట్ గా ఆ రోజు తెలుగుదేశం పార్టీలు ఉన్నా గానీ తెలంగాణకు సపోర్ట్ గా మాట్లాడండి అసెంబ్లీలో, రికార్డెడ్ గా ఉన్నది. అన్న. అది ఒకసారి చూడండి మీరు, అట్లెందుకు అవుతుంది? వాళ్ళ బాధ అంతా అదే అన్న. అప్పుడు కవిత గారు కూడా మొన్న విమర్శించారు, జై తెలంగాణ ఎందుకన్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి. అనలేదని వీళ్ళు అన్నారా? కవిత అన్నదా లేకపోతే కేటీఆర్ అన్నారా? ఇప్పుడు అన్నారు అధికారం వచ్చే ముందుట అందరు సకల జనులు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో వాళ్ళు ముందు భాగంలో సకల జనులు ఉంటే వాళ్ళని వెనుకకు దోషి ముంగట వచ్చి ఫోటోలు దిగి మేము తెచ్చిన తెలంగాణ అంటారు. వాళ్ళు తెచ్చింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. ఆ రోజు సకల జనులు కొట్లాడితే ఆలోచన చేసి మాకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఓకే. కానీ వీళ్ళు చేసింది ఏమీ లేదు. అంతకంటే ఎక్కువ మా విజయశాంతి కొట్లాడింది, అంతకంటే ఎక్కువ ఎంపీ ఉండే కదా ఇంతకుముందు మన బలరాం నాయక్ గారా? బలరాం నాయక్ కాదు, తను ఓల్డ్ సిటీలో ఉంటుండే ఆలే నరేంద్ర కొట్లాడినరు. వాళ్ళు కొట్లాడినంత కూడా వీళ్ళు కొట్లాడలే. ఇవాళ వాళ్ళు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు తెలంగాణ మేము కొట్లాడి తెచ్చినామని? కేసీఆర్ అంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటే. ఈ రోజు 11 మంది ప్రజలు కేసీఆర్ రావాలని చెప్పేసి మొక్కుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. 11 మంది మా ఎంపీలు అవుట్ ఆఫ్ ది వేగా విత్ ఇన్ ది పార్టీలో ఉండి పార్లమెంట్ స్తంభింపజేసి సేమ్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలో ఉండి స్తంభింపజేసి కొట్లాడి తెచ్చుకున్నది మా ఎంపీలు. మా ఎంపీలు ఇవాళ వాళ్ళు ఏ పార్టీలన్నా ఉన్నా పర్వాలేదు, కానీ తెలంగాణ గురించి రియల్ గా కొట్లాడినరు వాళ్ళు. వీళ్ళెక్కడ కొట్లాడారండి? వసూలు చేసుకొని ఒకరేమో సినిమా వాళ్ళతో వసూలు చేసుకున్నారు, ఒకరేమో స్కూల్ వాళ్ళతో వసూలు చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఎలక్షన్ అనుకుంటా తిరిగిరు తప్ప ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ గురించి వాళ్ళకు క్లెయిమ్ చేసుకునే హక్కే లేదు. సో కాంగ్రెస్ వాళ్ళు 20% 30% కమిషన్లు అడుగుతున్నారంట, ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, మంత్రులు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి అయితే ఏకంగా వాళ్ళ తమ్ముళ్ళని పెట్టి కలెక్షన్ చేస్తున్నారంట. వాళ్ళ కలెక్షన్ గురించి మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది అంటున్నారు. ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ మాకు పైన హైకమాండ్ ఉంది. ఎక్కడ రూపాయి తప్పు చేసినా వాళ్ళు ఊరుకోరు. వీళ్ళలాగా సొంత జాగీర్లాగా చెక్కులు రాసుకొని జేబులలో పెట్టుకొని తిరగలేదు. వాళ్ళ కుటుంబం వీళ్ళు 5-6 ఇట్లా ఈ రకంగా దోచుకుంటే ఇంకా వాళ్ళ అల్లుండ్లో వాళ్ళు బిల్లు ఇప్పించడానికి 10% 15% ఆ రోజు వాళ్ళు తీసుకున్నారు. ఆ తీసుకున్నది చూసే వాళ్ళకు మేము కూడా తీసుకున్నట్టు అనుకుంటారు, కానీ మా వాళ్ళు ఎవ్వరొక్క రూపాయి కూడా కలెక్షన్ లేదు. ఎవ్వరి కాళ్ళకు ఫ్రీడమ్ ఉంది, ఏ ఎమ్మెల్యేకైనా ఫ్రీడమ్ ఉంది. గతంలో ఒక ఎమ్మెల్యే పోయి మంత్రిని కలవకపోతుండే, మంత్రులు పోయి ముఖ్యమంత్రిని కలవకపోతుండే, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లకైనా వెళ్ళకపోతుండే. వాళ్ళ పాలన అది. మా పాలన రోజు మా ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. ఆయనతో పాటు మంత్రులు కూడా రోజుకు 18 గంటలు పనిచేస్తా ఉన్నారు. రోజు ఎవ్రీ డే చూడండి మీరు రివ్యూలు పెట్టుకుంటూ. లేకపోతే ఇంత అస్తవ్యస్తం చేసిన ఈ రాష్ట్రాన్ని ఇవాళ మా ముఖ్యమంత్రి కాబట్టి గాడిలో పెట్టాడు. లేకపోతే అదే కేసీఆర్ ఉండుంటే ఈ పాటికి ఎంబడి పడి వాళ్ళ ఎమ్మెల్యేలను తిరగనిచ్చే పరిస్థితి లేకుండా రాళ్లతోటి కొడుతుండే. ఇదే కేసీఆర్ ఉంటే టైంకి రైతు బంధు వచ్చేది, రైతు బీమా సకల కాలంలో అమలు అయ్యేది, రైతులకి కరెంటు పోకుండా ఉండేది అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్న మాట. ఈ పాటికి డబుల్ బెడ్రూల్ ఇచ్చేది అని చెప్పేసి నేను చెప్తున్నా. మీరు 18 నెలల నుంచి ఒక్కసారి రైతు భరోసా వేయలేరు. కరెక్ట్. ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ అని చెప్పేసి అందరికి వేస్తాం, 1,000 ఎకరాలకు వేస్తాం అని చెప్పేసి ఇది అవకాశవాదం కదా. వాళ్ళు కాన్స్టెన్స్ కు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం కూడా 1,00,000 కట్టలే. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు, ఇయ్యలే. అదేవిధంగా ఈ రైతు బంధులకనో ఈ దోచుకోవటానికనో ఇవ్వాల్సిన వాళ్ళకేమో ఒక 1 year వరకు పెండింగ్ పెట్టారు. కాలేజీలకు కానీ మెడికల్ కాలేజీలకు కానీ ఇలాంటి ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ ఆరోగ్యశ్రీ డబ్బులు కానీ ఆఖరి 108 వ్యాన్లు కూడా నడపలేని దద్దమ్మలు వీళ్ళు. వాళ్ళు మాట్లాడితే మనం ఎన్నుకుంటా కూర్చుంటే ఎట్లా అవుతుంది రాజు? మరి ఇలా మేము 108 నడుస్తుంది, 5 లక్షలు ఉన్నది 10 లక్షలు చేసిండ్రు మా గవర్నమెంట్ వచ్చినాక. కాలేజీలలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ మీద టాప్ ప్రయారిటీ ఇచ్చారు.
వాళ్ళకు హాస్టళ్లలో అప్పుడు ఉన్నదానికి 100% కాస్మెటిక్ ఛార్జీలు. కాస్మెటిక్ ఛార్జ్ పెంచిండ్రు. ఇన్ని చేసుకుంటా కూడా మన ప్రభుత్వాన్ని నడిపి ఇలా సన్న బియ్యం ఇస్తున్నారు, వరికి సన్నోడ్లకు 500 బోనస్ ఇస్తున్నారు. ఇన్ని చేస్తుంటే కూడా ఇవాళ వాళ్ళకి ఎట్లా సిగ్గు అనిపిస్తలేదు ఈ మాటలు మాట్లాడటానికి. జనాలు నవ్వుకుంటున్నారు వాళ్ళని చూస్తే. అది మీరంటున్న మాటనా లేకపోతే నిజంగా జనాలకెళ్ళి చెప్తున్నా నేను రోజు పబ్లిక్ లో తిరుగుతా కదా. కేసీఆర్ కి ఫాలోయింగ్ పెరిగిపోతుంది, మనకి ఇంకా రావట్లేదు అని కాంగ్రెస్ నేతల కడుపు మంటనా నిజంగా జనాలు అనుకుంటున్నారు? మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. మొన్న నేను వరంగల్ ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్గా పోయినా. మన యశస్విని రెడ్డి ఎమ్మెల్యే ఉన్నది కదా, పాలకుర్తికి ఇన్ఛార్జ్గా పోయినా. వాళ్ళు మీటింగ్ అవుతుంటే కూడా నేను అక్కడ పబ్లిక్ లో పోయి అడిగితే బ్రహ్మాండంగా ఉంది, ఇదంతా పిచ్చోన్ లాగా మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలకు అర్థం లేదు, వాళ్ళని ఓడి పట్టించుకుంటారని, మీరు వదిలిపెట్టండి వాళ్ళని, గాలికి వాళ్ళకి వచ్చేది లేదు సచ్చేది లేదు అంటున్నారు వాళ్ళు. రైతులు స్వయాన రైతుల దగ్గరికి పోయి అడిగినా నేను పాలకుర్తిలో. అలాంటి కాన్స్టిట్యున్సీలో ఇవాళ చాలా నీతులు చెప్పుకుంటారు. అందరికి అర్థం వెనకటి రోజుల్లాగా రేవు రాజు ఇవాళ ఎమ్మెల్యే ఉండని మంత్రి ఉండని అరిచేతుల వైకుంఠం అయిపోయింది. ప్రపంచం మొత్తం అరిచేతులకు వచ్చింది. నువ్వు ఏమి మాట్లాడినా, ఇప్పుడు నీ కెమెరా ముంగట మేమేం మాట్లాడినా, నువ్వేం మాట్లాడినా కొంచెమన్నా వాస్తవాలు లేకపోతే ఆ వీడియో చూస్తాడు కూడా నవ్వుకుంటాడు. కరెక్ట్. అందుకనే చెప్తున్నా, ఏది చూసినా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మాయ మాటలో లేకపోతే ఈ ఫకర్ మాటలో బల్పెక్కిన మాటలో మాట్లాడితే ఎవడినే పరిస్థితిలో లేరు. వాళ్ళ కాళ్ళు ఊహించుకుంటున్నారు, వాపును చూసి బల్బ్ అనుకుంటున్నారు, కానీ అది కాదు. రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కదా, రేపు లోకల్ బాడీ ఎన్నికలలో చేతనైతే ఒక్క జిల్లా పరిషత్ కానీ గెలిచి చూపించమను, లేకపోతే ఒక మున్సిపాలిటీ కానీ గెలిచి చూపించమను, వాళ్ళ సత్తా ఏందో తెలుస్తుంది. ఒకవేళ పొరపాటున గెలిచే ముచ్చట లేదు, వాళ్ళ కొవ్వడున్నాడు. ఆ మిగతా ఎమ్మెల్యేలే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలకు రావాలని చూస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళు మొత్తం వాళ్ళ జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ కొడుకులు ఇంత దోసుక తిన్నారు. ఇవాళ రేపు ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నారంటే, ఈ దోసుకున్న డబ్బులతోటి మాకు ఎలక్షన్ కొట్లాడుతున్నారుగా, మాకు డబ్బులు ఇస్తున్నారు కదా అని నోరు మూసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఆ నోరు మూసుకొని కూర్చున్న పరిస్థితి కూడా వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరనే లేదు. ఇంకా మంది గురించి మాట్లాడేది వదిలిపెట్టు కేటీఆర్ అట్లా. సో మీకు కాన్ఫిడెన్స్ ఉంది? 100%, డౌటే లేదు. నో డౌట్. 18 నెలలు విజయవంతంగా చేసిండ్రు అనుకుంటా. 18 నెలలు కాదు, ఇంకొక 2 times కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా బీఆర్ఎస్ కి 100 స్థానాలు వస్తాయని హరీష్ రావు గారు అన్నారు, గుర్తుందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ 100 స్థానాలు గెలుస్తుంది. ఒక 0 తీసేసి మాట్లాడమని హరీష్ రావును 10 తెచ్చుకోమని చేతనైతే వాళ్ళను. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి కదా, ముందున్నాయి కదా, ఇది చాలు కదా. జిల్లా పరిషత్లు అయితే తెలుస్తాయి కదా. లోకల్ బాడీస్ లో గెలిస్తే కూడా వాళ్ళ సొంత కెపాసిటీ మీద లోకల్ బాడీస్ కొంచెం ఆధారపడి ఉండే మాట వాస్తవం. ఓకే, అందుకనే మనం అది మాట్లాడద్దు. మాట్లాడడం కాదు, జిల్లా పరిషత్లు కానీ మున్సిపాలిటీ కానీ ఎన్ని గెలుస్తారో చూద్దాం అది. ఓకే. అండ్ అన్నగారికి మంత్రి పదవి రాలేదు, చాలా మంది రైతులు కావచ్చు, అభిమానులు కూడా ఇప్పటికీ మెసేజ్లు పెడుతుందా అంటే, నేను కూడా ఒక రంగారెడ్డి జిల్లా కాబట్టి, సో ఏం రంగారెడ్డి జిల్లాకి మంత్రి పదవి అవసరం లేదు అనుకుంటున్నా కాంగ్రెస్ రాజు? జిల్లా ఫీలింగ్ అడుగుతున్నా, తప్పు లేదు అడిగే దాంట్లో. ఒక మండలమో ఒక జిల్లా పరిషత్లను ఒక ఎలక్ట్ చేయాలంటేనే మనకు 1,00,000 సమస్యలు ఉంటాయి. అలాంటిది రాష్ట్రంలో క్యాస్ట్ ఈక్వేషన్ చూస్తారు, అన్ని ఉంటాయి. కానీ రంగారెడ్డి జిల్లాకు మాత్రం అన్యాయం జరిగింది. అందుకే మా బ్రదర్ కూడా చెప్పిండు, ఒకవేళ రెడ్డి ఈక్వేషన్లనే నాకు ఇవ్వలేకపోతే జిల్లాకు అన్యాయం చేయకండి, నా కొరకు నేను అవసరమైతే రాజీనామా చేసి మీరు ఏ క్యాస్ట్కు ఈ జిల్లా నుంచి మంత్రి ఇస్తే వాళ్ళని పెట్టి గెలిపిమంటే కూడా గెలిపిస్తానని చెప్పిన మాట వాస్తవం. అందులో ఏం సీక్రెట్ లేదు. దాన్ని రకరకాలుగా మాట్లాడితే ఎవరు ఒప్పుకునేది కాదు. జిల్లా ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు. ఇలా మంత్రి పదవి ఆయనకైతే ముఖ్యం కాదు కదా, జిల్లా బాబు గారు కూడా నాకన్నా సీనియర్ నాయకులు అని చెప్పేసి. అందుకనే జిల్లాలో అన్యాయం జరగవద్దు, జిల్లాలో ఏదన్నా సమస్యలు ఉంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ మాట అన్నమాట వాస్తవం. ఓకే, అందరూ దానికి అందరూ ఒప్పుకుంటున్నారు. మొన్న శ్రీధర్ బాబు గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు, పీస్ ప్రెసిడెంట్ అంటున్నాడు, జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా జానారెడ్డి జానారెడ్డి గారు కూడా అన్నారు కదా.
అట్లా సో మరి ఎందుకు రావట్లేదు అంటే వస్తుందని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక ఈక్వేషన్స్ అన్ని ఉంటాయి కదా. ఓకే ఇస్తే రెడ్డిలు ఎక్కువైపోతారని మీరే అంటారు. అన్నా ఆ? ఇప్పుడు అన్ని క్యాస్ట్లను చెయ్యాలి కదా. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది అందరికీ అవకాశాలు. కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒక బీసీ కూడా ముఖ్యమంత్రి. వాళ్ళ దగ్గర ఎవరన్నా అవుతారా? కేసీఆర్ తప్ప వాళ్ళ కుటుంబం తప్ప ఇంకెవరన్నా అయ్యే అవకాశం ఉందా? లేదు. కాబట్టి అవన్నీ పార్టీలో విత్ పార్టీలో అడగడంలో తప్పు లేదు. వాళ్ళు ఈక్వేషన్ బట్టి ఇస్తారు ఒక రోజు వెనక ముందు. ఇప్పుడు ఈ రైతు భరోసా నిన్న మొన్న చూసుకున్నట్టయితే లాస్ట్ టైం 2-3 ఎకరాల వరకే వచ్చినాయి, ఇప్పుడు అందరికి ఇస్తా అంటారు. ఎన్నికల కోసమే 2-3 రైతులను మభ్యపెట్టే డ్రామానా? 2-3 ఎకరాలు ఇస్తాను ఎవరు చెప్పారు చెప్పు? లాస్ట్ టైం వచ్చినాయి అన్న, కేవలం 4 ఎకరాల వరకు డబ్బులను మాత్రమే. బట్టి అప్పులున్నాయి. నువ్వే అంటున్నావు 1,50,000 కోట్లు. ఇప్పుడు వాళ్ళకి ఆ రోజు వేయాలంటే మళ్ళీ ఇంకో 1,00,000 కోట్లు అప్పు చేయాల్సి వస్తుండే. ఓకే 2 రోజులు ఓకే. ఇప్పుడు మన కుటుంబంలో కూడా ఏదైనా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉంటే ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటాం కదా. రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి ఉంటది. ఓకే అది ఎన్నికల అంతే కోసం తప్ప కాదు. ఎన్నికలకు కాదు, నిరంతర ప్రక్రియ. ఏ స్కీములు కూడా ఆపరు మా ముఖ్యమంత్రి గారు రైతుల గురించి. ఇప్పుడు వాళ్ళు ఎకరకు 10,000 ఇచ్చే సంకల్ గుద్దుకుంటున్నారు. ఇవాళ మేము బోనస్ 500 ఇస్తే ఒక్కొక్కరికి 15,000-20,000 రూపాయలు పర్ ఎకర్ వస్తుంది. ఓకే 40 క్వింటాల్ అంటే 4-5-20,000 వస్తుంది కదా. అన్న నిజమైన రైతులకు, కష్టపడ్డ రైతుకు వస్తుంది కదా. అది వీళ్ళలాగా దోచుకున్న వాళ్ళకో 100 ఎకరాల వాళ్ళకో మల్లారెడ్డి లాంటి వాళ్ళకో రావట్లేదు కదా. ఓకే న్యాయంగా కష్టపడి పనిచేసిన రైతులకే వస్తుంది కదా. అన్న అది సో నిజమైన రైతుల కాంగ్రెస్ పార్టీ 100% నిజమైన. 2 రోజులు ఇంకా ముందైతుండొచ్చు ఇవన్నీ సమపాలలో అడ్జస్ట్ చేయడానికి. కానీ మీరు ఇంకొక 1-2 years కల్లా చూడు, ఈ రాష్ట్రాన్ని మొత్తం గాడిలో పెడతాడు. ఇప్పుడున్న అప్పులను కూడా మెల్లగా ఏ రకంగా తీర్పాలో చూస్తున్నారు. కొన్ని ఇబ్బందులు అయినా సరే, కొన్ని స్కీమ్లు ఆగేది లేదు, డెవలప్మెంట్ ఆగేది లేదు. ఇవాళ సన్న బియ్యం ఇచ్చిండ్రు. ఓకే ఇవన్నీ మేము ఎలక్షన్లలో చెప్పినామా? రైతు జనాలకు ఆ రోజు సన్న బియ్యం ఇస్తే మనకు 40 రూపాయలు కిలో పడేది. ఇవాళ 10 రూపాయల కిలో 90% అమ్ముకునేది రాజు. సన్న మీకు తెలుసు ఊర్లలో మీకు. ఇంకా మరి ఇక ప్రభుత్వ డబ్బులు పోయి న్యాయంగా జనాలకు చెందుతలేవనే ఆలోచనతోటే కదా మా ముఖ్యమంత్రి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇది రైతులకు అంటే జనాలకు సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి ఆలోచించింది. ఓకే అవునా కదా? అంతకంటే ఇంకా ఏం కావాలి చెప్పు? ఇప్పుడు రాజు యోగనాలు పెట్టిండ్రు, అవి కూడా చెప్పినాం మేము ఎలక్షన్లలో. ఎప్పుడైతే ఇస్తున్నాం కదా, నియోజకవర్గానికి ఒక 1000 మందికి ఇస్తున్నాం, సొంతంగా పని చేసుకోండి బతకండి అని. సో అన్ని కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికితే ఇలా నీలాంటి ఇంకొక 5-10 లక్షలు డబ్బులు దొరికితే నువ్వు 10 మందిని బతికిస్తావు. ఇప్పుడు నువ్వు ఛానల్ పెట్టుకొని 10 మందిని బతికిస్తున్నావు. ఇంకా కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికితే 100 మందిని బతికిస్తావు కదా. తప్పకుండా అసంటిదే కదా మరి మేము ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఓకే మాలాంటి వాళ్ళని కూడా ఒకసారి రికమెండేషన్ పెట్టండి. తప్పకుండా మీరు చేసుకోవచ్చు, తప్పేం లేదు. మీరు వాళ్ళలాగా దోచుకున్న డబ్బులు మీ దగ్గర లేవు, లేకపోతే ఇంకా లేవు కదా. కష్టపడే కార్యకర్తలకే ఇస్తారేమో అని చెప్పేసి చిన్న సందేహం. లేదు, అట్లేం లేదు, అందరికి ఇస్తారు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాడు ఓపెన్ గా ఊర్లలో పెట్టి ఇస్తున్నారు. వాళ్ళలాగా అమ్ముకోలే మేము. డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు కట్టింది తక్కువ, అమ్ముకున్నది ముగ్గురికి అమ్ముకున్నారు. మా దగ్గరనే ప్రత్యక్షంగా చూస్తున్నాం మేము నందనవనంలో. ఓకే డబ్బులు కట్టినోడు ఒక్కడైతే వీళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముకున్నది ముగ్గురికి అమ్ముకున్నారు. ఒక్కొక్క ఇల్లు తన్నుకుంటున్నారు బట్టి. ఇప్పుడు ఎన్నడో ఒకనాడు వాళ్ళని కూడా వెంబడి పడితే అంటారు. మాజీ ఎమ్మెల్యేలకు కూడా అదే పరిస్థితి. సో ఫైనల్ గా ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఏదో అరెస్ట్ చేసినా భయపెట్టిస్తారా? అది చట్టం చేసుకుంటా పోతుంది. అరెస్ట్ చేయడానికి ముఖ్యమంత్రికి ఏం సంబంధము, మంత్రులకి ఏం సంబంధము? నిజంగా వాళ్ళు దొంగతనం లుట్ట పీస్ కేసు పెట్టి మరీ ఈ విధంగా చేస్తారా? అది లొట్ట పీస్ కేసు అవుతుందో మరి ఇంకేమన్నా పిసుక కేసు అవుతుందో నాకు తెలియదు. కానీ అందులో తేలుతుంది కదా. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఆధారాలతో సహా చెప్తున్నా కదా. 55 కోట్లు ఇస్తే 49 కోట్లు వాళ్ళ పార్టీ ఆఫీస్కు రిటర్న్ వచ్చినాయి అనేది అన్ని ఛానళ్ళల్లో ప్రూఫ్తో సహా చూపిస్తున్నారు. మేము కాదు చూపించేది, మీరే చూపిస్తున్నారు కదా. దానికి ఆన్సర్ చెప్పాను ముందు. ఎంకసీరుగా కేసు గురించి మాట్లాడతారు. సో లొట్ట పీస్ కేసు అయితే కాదు, ఇది స్ట్రాంగ్ కేసే. అది మీరే రోజు చూపిస్తున్నారు 49 కోట్లు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి 55 కోట్లని.
సరే అన్న. ఇంకా అది చూసుకున్నాక మాట్లాడదాం ఇప్పుడు ఎందుకు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, Okay. థ్యాంక్ యూ Thank you, రాజు. సో ఇది మల్రెడ్డి రామరెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.